హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కేరళలోని రామసరి అనే ప్రాంతంలో ఎంతో ప్రత్యేక పద్ధతిలో చేసే రామసరి ఇడ్లీని చేసి చూపించబోతున్నాను. ఈ ఇడ్లీ చేయడానికి ముందుగా 1 కప్పు ఇడ్లీ రైస్ని తీసుకోవాలి. ఇడ్లీ రైస్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే మనం అన్నం వండుకునే రైస్ ఉంటుంది కదా, అది కూడా 1 కప్పు వేసుకుని 2-3 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని 2-3 సార్లు కడుక్కొని వీటిని కూడా 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు 4-5 గంటలు నానబెట్టిన తర్వాత ఒకసారి నీళ్ళన్నీ వంచేసి గ్రైండర్లో వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీకి రుబ్బుకుంటాం కదా, అదే విధంగా పిండిని రుబ్బి పెట్టుకోవాలి. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. తర్వాత అదే గ్రైండర్లోకి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బియ్యం మిశ్రమాన్ని రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలో వేసుకుని కలుపుకోవాలి. గ్రైండర్లో కాకుండా మిక్సీలో రుబ్బుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండిని 8 గంటల పాటు పులియబెట్టాలి. నేనైతే రాత్రంతా పులియబెట్టాను. ఇది మర్నాడు ఉదయం చూపిస్తున్నాను మీకు. బాగా పులిసిందండి పిండి, బాగా ఫర్మెంటేషన్ అయ్యింది. పిండికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి మరీ ఎక్కువగా కలిపేయకూడదండి. అలా కలిపేస్తే పిండిలో గుల్లదనం పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అందుకని మరీ ఎక్కువగా కలిపేయకూడదు. జస్ట్ ఉప్పు కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండిని తీసుకుని ఇడ్లీలా వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఒక మట్టి పాత్రను తీసుకుని దానికి సరిపడా నీళ్లు పోసుకుని ఇలా చిల్లులు ప్లేట్ పెట్టుకుని పైన ఇలా అరిటాకు వేసుకోవాలి. అరిటాకు వేసుకున్న తర్వాత అరిటాకుని ఆయిల్తో ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా మట్టి పాత్రలో చేయడం వల్ల ఇడ్లీకి ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. ఈ అరిటాకు మీద పిండిని వేసి ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఉడికిందో లేదో ఒకసారి చాకుతో ఈ విధంగా గుచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, చాకు ఏమీ అంటుకోలేదు. ఇది పూర్తిగా ఉడికిపోయింది. దించేస్తున్నాను. రామసరి ప్రాంతంలో కుండకి దారాలు చుట్టి పైన ఇడ్లీ వేసి తయారు చేస్తారండి. అది మనకి కొంచెం కష్టం కాబట్టి ఈజీగా ఉండే పద్ధతిలో మీకు చేసి చూపిస్తున్నాను. ఇడ్లీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఇడ్లీ చేసుకోవడానికి ఇంకో 2 పద్ధతులు కూడా ఉన్నాయండి, అది కూడా చూపిస్తాను. ఇలాగా మట్టి పాత్ర పైన సరిపడిన నీళ్ళు పోసేసుకుని మనం రొట్టెలు కాల్చుకునే జాలి గరిటె ఉంటుంది కదా, ఆ గరిటె మీద ఇలా క్లాత్ వేసేసుకుని అయినా చేసుకోవచ్చు. అది కాకుండా మనం జల్లించుకునే జల్లెడు ఉంటుంది కదా, దాంట్లో పెద్ద హోల్స్ ఉన్న ఈ ప్లేట్ని తీసుకుని ఇది పెట్టుకుని పైన ఏదైనా కాటన్ బట్ట వేసుకుని ఇడ్లీలా వేసేసుకోవచ్చు. ఈ 3 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి అయినా చేసుకుంటే ఇడ్లీలు అదే టేస్ట్లో వస్తాయండి. ఇప్పుడు మీకు క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. సరిపడినంత పిండి వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీ ఉడికిపోయింది. దించేస్తున్నాను. దించేసిన తర్వాత వెనక వైపుని కొద్దిగా నీళ్ళు చల్లి ఈ విధంగా తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. కారంగా ఉండి ఇడ్లీ పొడిలో నెయ్యి వేసుకుని తింటే ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయండి. అలాగే కారం చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.